హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ప్రతి ఒక్కరి లైఫ్లో బలాలు బలహీనతలు ఉన్నట్టు నా లైఫ్లో కూడా నా బలం నా బలహీనత నా పిల్లలేనండి. అఫ్ కోర్స్ మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి ఒక్క తల్లికి తన పిల్లలే బలం బలహీనత అన్నట్టు. నేను సాంబార్ చేసా. సమ్మర్లో ది బెస్ట్ రెసిపీ ఏదంటే సాంబార్ అనవచ్చు. ఎందుకంటే ఒకే రెసిపీలో అన్ని రకాల కూరగాయల యొక్క పోషకాలన్నీ ఒకే దీంట్లో ఉంటాయన్నమాట. అండ్ ఇది లిక్విడ్ ఫుడ్ కాబట్టి సమ్మర్లో ది బెస్ట్. సమ్మర్లో ఫ్రైడ్ ఫుడ్ కన్నా లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం చాలా బెటర్. విమెన్ అంటేనే మల్టీ టాస్కింగ్ పర్సన్ కదా, కాదంటారా? వంట చేస్తూ వంట ఉడికే వరకు అక్కడే నుంచోకుండా బట్టలు ఉతకడానికి వెళ్తాం. అక్కడ ఉతుకుతున్న మధ్యలో మళ్ళీ పొయ్యి మీద పెట్టింది ఎక్కడ మాడిపోద్దా అని ఇక్కడికి వస్తాం. ఇక్కడ నుంచి పిల్లలు లేచారా లేదా అని అక్కడికి వెళ్తాం. వాళ్ళు రెడీ అయ్యారా లేదా అని అక్కడ చూస్తాం. ఒకే టైంలో ఇన్ని మల్టిపుల్ వర్క్స్ అన్ని చేస్తాం కాబట్టి విమెన్స్ ఆర్ మల్టిపుల్ పర్సన్స్, కాదంటారా? కాదు అనేవారు ఉన్నారు. మనం ఎన్ని మల్టిపుల్ టాస్కులు చేసినా చులకనగా చూసేవారు ఉన్నారు. వాళ్ళని వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం అన్నట్టు. నేను వంకాయ జునుగులు కర్రీ కూడా చేశాను. జునుగుల్లో హెవీ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కూడా ఉంటాయి. వంకాయ మరి చెప్పక్కర్లేదు, వెజిటేబుల్స్లో రారాజు. ఈ రెండింటి కాంబినేషన్ భలే ఉంటుంది. తల్లిని మించిన యోధులు లేరు కదా. ఎందుకంటే ఒక బిడ్డ పుట్టినాక తన పనులు తను స్వయంగా చేసుకోవాలంటే మ్యాక్సిమం 6 or 7 years పడుతుంది. 7 years బ్యాక్ ఆలోచిస్తే తల్లికి ఏమీ ఉండదు, మారిన శరీర ఆకృతి తప్ప. సో నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఫస్ట్ మన హెల్త్ కుటుంబానికి వెల్త్. మొదటి గురువు తల్లి కాబట్టి ఈ దేశానికి ఉపయోగపడిన ఒక పౌరుడిని మనమే తయారు చేయాలి. కాబట్టి మన హెల్త్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ టైం టు టైం తింటూ మనకున్న దాంట్లో చిల్డ్ అవుతూ ముందుకు సాగిపోదాం. ఇంకా ఉపయోగపడే వీడియోస్ ఎన్నో చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. సబ్స్క్రైబ్ ది సైలస్ వరల్డ్ ఛానల్. బాయ్ బాయ్, సీ యూ అగైన్.